అందరికీ నమస్కారం. టీజీ టెట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇక మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూద్దాము. సో ఏవైతే టీజీ టెట్ కి మనకి ఇక్కడ ఉపయోగపడే పాయింట్స్, డైరెక్ట్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం ఇది వరకు కూడా డీటెయిల్ గా చూసాము. సో ఇప్పటి నుంచి చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం ఈ క్లాస్ లో చూద్దాము. సో ఈ రోజు మనం చూడబోయేది 3వ తరగతి ఈవీఎస్. ఓకే, సో ఈవీఎస్ థర్డ్ క్లాస్ ఈవీఎస్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఈ క్లాస్ లో చూద్దాము. సో ఈ థర్డ్ క్లాస్ ఈవీఎస్ మనం 2 క్లాసెస్ లో చూద్దాము. సో ఇది పార్ట్ 1, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇవి డైరెక్ట్ గా మనకు టెట్ లో రావడానికి అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, సో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో చాలా యూస్ఫుల్ గా ఉండబోతుంది. సో ఇక్కడ మన ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నాం కాబట్టి, సో ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సో కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం ఏ లిపిని వాడుతారు? ఓకే, సో కళ్ళు లేని వాళ్ళు ఇక్కడ చదవడం కోసం ఏ లిపిని వాడతారు అంటే బ్రెయిలీ లిపి. సో మనందరికి తెలుసు కదా, ఇక్కడ ఏ లిపి? బ్రెయిలీ లిపిని వాడతారు. సో ఓకే, బ్రెయిలీ. ఓకే, సో కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడుతారు. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎవరు కనిపెట్టారు? సో మరి బ్రెయిలీ లిపిని ఎవరు కనిపెట్టారు అంటే ఇక్కడ లూయిస్ బ్రెయిలీ. ఎవరు? లూయిస్ బ్రెయిలీ. ఓకేనా? సో ఈ 2 పాయింట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ 2 పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. బ్రెయిలీ లిపి, అలాగే కనిపెట్టింది లూయిస్ బ్రెయిలీ. ఓకే, సో అలాగా. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ మనకు అడగవచ్చు, వృద్ధుల దినోత్సవం ఎప్పుడు? ఓకే, వృద్ధుల దినోత్సవం ఎప్పుడు అనే క్వశ్చన్ మనకు అడగవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 1. ఓకే, అక్టోబర్ 1. ఓకే, అక్టోబర్ 1. ఓకే, అక్టోబర్ 1 ఏంటి? అక్టోబర్ 1 వృద్ధుల దినోత్సవం. ఓకే, వృద్ధుల దినోత్సవం. ఓకేనా? సో అక్టోబర్ 1 వృద్ధుల దినోత్సవం ఎప్పుడు అడగవచ్చు? అక్టోబర్ 1. సో అలాగే ఇంకో క్వశ్చన్ అడగవచ్చు, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఏంటి? అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఎప్పుడు అంటే డిసెంబర్ 3. ఓకే, డిసెంబర్ 3. ఓకే, సో అక్టోబర్ 1 వృద్ధుల దినోత్సవం, డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. ఓకే, వికలాంగుల దినోత్సవం. ఓకేనా? సో ఇలా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం, ఎందుకంటే డైరెక్ట్ గా టెట్ లో కూడా రావచ్చు కాబట్టి. సో ఇలా మీరు కూడా గుర్తుంచుకోండి. సో టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవుతూనే ఇవి కూడా వింటే మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసుకుంటే సో చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది మనకు టెట్ ఎగ్జామ్ లో. సో ఇక్కడ ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను ఏమంటారు? ఓకే, ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను ఏమంటారు అంటే వృత్తులు అంటారు. ఓకే, ఏమంటారు? వృత్తులు. ఓకే, వృత్తులు. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని బ్యాట్ తో కొడుతూ ఆడతారు? ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మనకు రావచ్చు టెట్ లో కూడా. ఏ ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ, ఓకే, గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని బ్యాట్ తో కొడుతూ ఆడతారు? ఏ ఆట అంటే పోలో. ఓకే, ఏ ఆట? పోలో ఆటలో. పోలో. ఓకే, పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని బ్యాట్ తో కొడుతూ ఆడతారు.
మరి బ్యాట్ పేరేంటి? బ్యాట్ తో కొడుతూ ఆడతారు కదా, సో మరి ఆ బ్యాట్ పేరు ఏంటి అంటే మ్యాలెట్. ఓకే, సో బ్యాట్ పేరు మ్యాలెట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ అయినా మీకు టెట్ లో మనకు అడగవచ్చు. సో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూద్దాము. సో మీరు బుక్స్ ప్రిపేర్ అవుతూనే ఈ క్లాసెస్ కూడా చూడండి, చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు ఇక్కడ. సో తర్వాత పాయింట్ వచ్చేసి ఏ చెట్టు ఆకులు చాలా రంగుల్లో ఉంటాయి? ఓకే, ఏ చెట్టు యొక్క ఆకులు చాలా రంగుల్లో ఉంటాయి అంటే బాదం చెట్టు. ఓకే, బాదం. ఓకే, బాదం చెట్టు. ఓకేనా, సో బాదం చెట్టు ఆకులు చాలా రంగుల్లో ఉంటాయి. సో ఇక్కడ తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఇలా ఇవ్వడం జరిగింది, స్టేట్స్ వాళ్ళు తినే ఫుడ్, జనరల్ గా తినే ఫుడ్ అలా ఇవ్వడం జరిగింది. సో మన ఇక్కడ చూసుకుంటే రాజస్థాన్. ఓకే, రాజస్థాన్ వాళ్ళు ఏం తింటారు అంటే ఇక్కడ జొన్న రొట్టెలు. సో అక్కడ ఎక్కడ ఎక్కువగా పండేది, ఓకే, ఎక్కువ వాళ్ళు పండేది, వాళ్ళు తినేది ఏంటి అంటే రాజస్థాన్ లో జొన్న రొట్టెలు. సో ఇది ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, అలాగే బీహార్. సో వీళ్ళు ఏం తింటారు అంటే గోధుమ రొట్టెలు, పూరీలు. ఓకే, వీళ్ళు ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, అలాగే బీహార్. సో వీళ్ళు గోధుమ రొట్టెలు అలాగే పూరీలు. సో ఇంకా ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఏంటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో మరి మనం ఏంటి అంటే వరి అన్నం. సో మన ఎక్కువగా ఇక్కడ వరి అన్నం అనేది తినడం జరుగుతుంది. అలాగే కేరళ చూసుకుంటే వరి అన్నం అలాగే చేపలు. ఓకే, మనకి ఇవి సింపుల్ గా గుర్తుంచుకోవాలి. సో స్టేట్ అలాగే ఫుడ్ అనేది గుర్తుంచుకోవాలి. రాజస్థాన్ జొన్న రొట్టెలు, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్. సో వీళ్ళు గోధుమ రొట్టెలు, పూరీలు. అలాగే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరి అన్నం. అలాగే కేరళ వరి అన్నం, చేపలు. సో ఇవి ఇలా మనం స్టేట్స్ ఫుడ్ అనేది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ జూన్ 16, 2014న బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. సో ఇక్కడ రెండు రకాల క్వశ్చన్స్ అడగవచ్చు. సో బోనాలను రాష్ట్ర పండుగ ఎప్పుడు ప్రకటించారు అడగవచ్చు. సో ఎప్పుడంటే జూన్ 16. ఓకే, జూన్ 16, 2014. ఓకే, జూన్ 16, 2014. ఏ డేట్ అడిగితే జూన్ 16, 2014. సో అలాగే ఏ పండుగను రాష్ట్ర పండుగ ప్రకటించారు అంటే బోనాలు. ఓకే, బోనాలు. బోనాలు ఇలా రాష్ట్ర పండుగగా ఇలా కూడా అడగవచ్చు, రాష్ట్ర పండుగ. ఓకే, సో ఇవి గుర్తుంచుకోవాలి. జూన్ 16, 2014న బోనాలని రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. సో తర్వాత మన ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూస్తే మూసీ నదికి మరో పేరు ఏంటి? ఓకే, మూసీ నది ఉంది కదా, సో మరి మూసీ నదికి మరొక పేరు ఏంటి అంటే సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఏంటి అంటే మూచుకుంద. ఓకే, సో మూచుకుంద. ఓకేనా, సో మూసీ నదికి మరో పేరు ఏంటి అంటే మూచుకుంద. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో మరి ఉపనది ఏంటి అంటే ఉపనది ఆలేరు. ఓకే, ఉపనది ఆలేరు. ఓకే, ఇవి రెండు కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో అలా ఇక్కడ చూస్తే కలువ, తామర వంటివి నీటిలో పెరుగుతాయి. వీటిని ఏమంటారు? మరి వీటిని ఏమంటారు? కలువ, తామర వంటివి నీటిలో పెరుగుతాయి. సో వీటిని నీటి మొక్కలు అంటారు. సో ఓకే, ఇవి గుర్తుంచుకోవాలి, నీటి మొక్కలు అంటారు. కలువ, తామర వంటివి నీటిలో పెరుగుతాయి. సో వీటిని నీటి మొక్కలు అంటారు. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వంటివి నీరు తక్కువ ఉన్న ప్రాంతాలలోను ఇసుకలోను పెరుగుతాయి. సో వీటిని ఎడారి మొక్కలు అంటారు. సో ఇందాక మనం నీటి మొక్కల గురించి చూసాం కదా, సో నీటి మొక్కలు. సో ఇక్కడ మనం చూద్దాం. ఓకే, నీటి మొక్కలు. ఓకే, నీటి మొక్కలు.
ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చారు? కలువ, తామర వంటివి. ఓకే, కలువ, తామర అండ్ సో. అండ్ ఇక్కడ ఎడారి మొక్కలు. సో ఎడారి మొక్కలు ఇవి నీరు తక్కువ ఉన్న ప్రాంతాలలోను ఇసుకలోను పెరుగుతాయి. ఓకే, నీటి మొక్కలు అంటే నీటిలో పెరుగుతాయి కదా. సో ఎడారి మొక్కలు అంటే నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లోను అలాగే ఇసుకలోను పెరుగుతాయి. ఓకే, ఇవి ఎడారి మొక్కలు. ఎడారి మొక్కలు. సో మరి వీటి ఉదాహరణలు ఏంటి అంటే ఇక్కడ బ్రహ్మజముడు. ఓకే, బ్రహ్మజముడు. ఓకే, బ్రహ్మజముడు, నాగజముడు. ఇక్కడనే రాస్తాను, నాగజముడు. సో అలాగే కలబంద. కలబంద. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్స్. ఓకే, సో నీటి మొక్కలు, ఎడారి మొక్కలు. సపోజ్ కలబంద ఇచ్చి నీటి మొక్క అలా కూడా అడగవచ్చు, బట్ కలబంద అనేది ఎడారి మొక్క. సో అలా మనం గుర్తుంచుకోవాలి. తామర అంటే నీటి మొక్క. సో ఇవి అలాగే వీటి యొక్క ఎగ్జాంపుల్, డెఫినేషన్, ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అలాగే ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా గ్రామ సచివాలయం. సో వీరు ఏం చేస్తారు అనే ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. సో వీరు గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం, వీధులు, కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం. సో ఇక్కడ మనకు ఒక పని ఇచ్చి అది ఎవరు చేస్తారు అని ఇక్కడ అడగవచ్చు. కాబట్టి గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం, వీధులు, కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం. సో ఇవన్నీ కూడా ఎవరి యొక్క డ్యూటీస్ అంటే గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా గ్రామ సచివాలయం. ఓకే, సో అలాగే ఇక్కడ పోస్ట్ ఆఫీసు. సో మరి పోస్ట్ ఆఫీస్ గురించి చూస్తే కంటి తపాలా కార్యాలయం. సో ఓకే, ఉత్తరాలు చేరవేయడం, అలాగే డబ్బు దాచుకోవడం, జీవిత బీమా, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? ఇక్కడ పోస్ట్ ఆఫీస్. ఓకే, ఈ పాయింట్ కూడా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో అలాగే ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఓకే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. సో వీళ్ళు ఈ కేంద్రంలో వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. సో ఎవరు ఉంటారు? వైద్యుడు అలాగే ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడం, పల్స్ పోలియో కార్యక్రమాలు, చిన్న చిన్న రోగాలకు మందులు ఇస్తారు. ఏంటేం చేస్తారు? ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడం, పల్స్ పోలియో కార్యక్రమాలు, అలాగే చిన్న చిన్న రోగాలకు మందులు ఇస్తారు. సో ఇలా మనకు థర్డ్ క్లాస్ ఈవీఎస్ అనేది మనకు 2 క్లాసెస్ లో చెప్పుకున్నాం కదా. సో ఇది ఫస్ట్ పార్ట్. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ తో మనకు థర్డ్ క్లాస్ ఈవీఎస్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది కంప్లీట్ అవుతాయి. సో ఈ వీడియోస్ ని చూడండి. మీరు కూడా ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసుకుంటే మనకు రివిజన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ క్వశ్చన్స్ మనకు డైరెక్ట్ రావచ్చు కాబట్టి సో మీరు చూడండి, రాసుకోండి. అలాగే బుక్స్ కూడా ప్రిపేర్ అవుతూ వీడియోస్ కూడా చూడండి, రాయండి. సో అలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ కి ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా సబ్జెక్ట్ చెప్పమంటారో కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి టు వంశీ కృష్ణ అకాడమీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.